డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. అమ్మా చెప్పండి, ఈ వయసులో మీరు ప్రజా దర్బార్కి ఎందుకు వచ్చారు? ఏ సమస్య మీద, ఏం సమస్య మీద వచ్చారు ఇక్కడ? నా పేరు సంగం లక్ష్మి అండి. మా ఇంటి పైకి సుధాకర్ పక్కన ఉన్నాడండి, అది ఏజెంట్. అతని ద్వారా నేను చెప్పండి దీంట్లో అమౌంట్ కట్టానండి అక్షరాలను. అతని భార్య దగ్గర మీ సీట్లు కట్టామండి వాళ్ళ దగ్గర. అయ్యి ఆ సీట్లు ఆపేశారండి, ఇటు అమౌంట్ ఆపేశారండి. 2 సంవత్సరాల నుంచి నన్ను తిప్పుతున్నారండి. ఈ వయసు నా వయసు మాత్రం 82 సంవత్సరాలండి. ఈ వయసులో నేను ఇతను అవసరం వచ్చిందండి. వచ్చినా సరే పంపిస్తానమ్మా, ఇస్తానమ్మా, వెళ్తానమ్మా, మాయ మాటలు చెప్పి నువ్వు నా తల్లి అమ్మ, తల్లి అంటానమ్మా అని పని పంపించేవాడు అండి. డబ్బులు ఎన్ని కట్టారు మీరు అతనికి? 4 లక్షలు అండి, సీటు 2 లక్షలు. పిల్లలు ఇచ్చిన డబ్బులేనండి నాకు అలాగ వస్తాయండి. నా పిల్లలు రాసుకొని ఆ కడితే ఇవ్వలేదండి. మా ఇదే మాట హాస్పిటల్ ఉన్నా సరే ఎంత సీరియస్ చేసిన ఫోటోలు పంపించినా సరే లెక్క చేయకుండా ఊరుకున్నాడండి. మరో మనిషినండి, అన్నం తింటున్నాడండి, గడ్డి తింటున్నాడండి, ఆడు భార్య పెట్టిన రోడ్డు పట్టండి. నా ఏడు పడక తగదండి. చెప్పండి మీలాంటి వాళ్ళందరూ చెప్పండి నా బాధ అర్థం చేసుకుని మీరు నా డబ్బుల్లోకి ఇప్పిస్తాను. లోపల ఎవరిని కలిసిరు మీరు? లోపల చాలా కలిసిరా? కలిసానండి. ఏమన్నారు? ఏమన్నారు ఇప్పిస్తా అన్నారు అండి. ఎప్పుడు కూడా ఎన్నిసార్లు వచ్చినా సరే కూడా మమ్మల్ని పొద్దున్న సాయంత్రం వరకు ఉంచి మళ్ళీ మాయమాటలు చెప్పేవాడండి. తర్వాత ఏం చేసేవాడంటే దొంగ చెక్కులు ఇచ్చేవాడండి. ఒక్కో దగ్గర 4-5 చెక్కులు ఇవ్వడం. దొంగ చెక్కులు అన్నీ కూడా మాయ చెక్కులే. లోపల డిపార్ట్మెంట్ కూడా అంతా కూడా మాయ అని మా మాయ వాళ్ళే. వాళ్ళ సపోజ్ చుట్టూ ఉన్న మనుషులందరూ కూడా మాయ మనుషులేనండి. లేకపోతే వాళ్ళ మనుషులు అండి. ఒకసారి అండి ఉన్నామండి, తర్వాత 9-10 అయిపోయిందండి. మేము అన్నాం మాకు ఎలా కొత్త డబ్బులు ఇవ్వాలని చెప్పామండి. అండి చెప్తేప్పటికి ఆయన ఏమన్నారంటే వెంటనే పోలీసు పిలిపించుకోడండి. వెంటనే పోలీసు పిలిపించుకొచ్చాడండి. పోలీసులు వచ్చారు, మమ్మల్ని అంతా బయటకు వెళ్ళిపోయి చెప్పారండి. మమ్మల్ని బయటకు వెళ్ళిపోయి లేకపోతే ఉంటే బాగుందా గట్టి వార్నింగ్ ఇచ్చాడండి. ఆ విధంగా పోలీసు మమ్మల్ని బయట పెట్టించి మేమందరం బయట మేము ఉన్నామండి. మేము కింద రోడ్డు పట్టుకున్నామండి. ఏది ఒక మా ఊరు వేరే ఊరండి. మాదేమో పశ్చిమగోదావరి జిల్లా ఒకటి అండి, మా విజయవాడ ఒకటి వచ్చాం. ఇలా మేము అందరం కూడా 8 మంది ఉన్నామండి. 8 మంది కూడా వచ్చామండి. వచ్చి మేము అందరం రోడ్డు పట్టుకున్నామండి. పోలీసులు తోయించాడు, పోలీసు భయపెట్టించాడండి. ఆ పోలీసులు వచ్చారా వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి అన్నారు. మాలో అక్కడ మన వరంగల్ ఆఫీసులో సార్ బయట పంపించాడండి. ఆ రోడ్డు పట్టుకున్నాం. మాకు మేము ఏ ఊరికని వచ్చాము, మాకు తిండి తెప్పలేవు, రకరకాలు చేశాడు. రోడ్డు పడుకు పెట్టాడండి. చూడండి మూడో రోజు అసలు రూపాయి ఇవ్వడం లేదు సరికదా. ఇక సార్ ఎప్పుడు వెళ్ళినా ఎవరు లేరు అన్న మాట కూడా ఉండడు. అన్ని మాయ మాటలే. 3 సంవత్సరాల నుంచి ఇదే పని. ఆ డబ్బులే నన్ను దాచుకొని ఆడపిల్లలు పెళ్లిళ్ళు అయ్యి చేసుకోవాలని మేము దాచుకుంటే ఏంటి ఏడిపిస్తున్నాడు. అయితే రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం చెప్పడం జరిగింది. ఆయన మాకు న్యాయం చేయాలని అనుకుంటున్నాం. గత ప్రభుత్వం వల్ల ఆయనకంతా కూడా సేఫ్టీ జరిగి ఆయనకంతా అనుకూలంగా ఉండేవాళ్ళు కాబట్టి ఆయన మమ్మల్ని ఈ విధంగా మమ్మల్ని బాధ్యతలు ఈ విధంగా చేసేవాడండి. కనుక మరి ఏళ్ళవారు అంతా అదేంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మాకంతా కూడా జరిగిన మా యొక్క బాధ్యతలకి న్యాయం చేకూర్చి మా రూపాయి ఇప్పించాలి మేము చాలా కోరుకుంటున్నామండి. అదండి. జోగులాంబ గద్వాల నుంచి వచ్చినాం. మాకు అక్షర చిట్ ఫండ్స్ ద్వారా చాలా మోసం జరిగింది. 2 సంవత్సరాల కానుంచి మేము చాలా తిరుగుతున్నాం, కానీ మాకేం పరిష్కారం జరుగుతలేదు. దయచేసి మీ మీడియా మిత్రులకి తెలియజేయడం ఏమనగా మాకు మా అమౌంట్ మాకు చెల్లించాలని మేము కోరుకుంటున్నాం. ఎంత కట్టిరు అమౌంట్ మీరు? మేము కట్టినది దాదాపు 1.5 లక్షన్నర అట్లా కట్టినాం. కానీ ఇంకా కూడా 2 సంవత్సరాలు అయింది తిరిగి మా చెప్పులే తెగిపోయినాయి. ఇంతవరకు మాకు ఏ సమస్య కూడా ఏ పరిష్కారం కాలేదు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కానుంచి వాళ్ళకు అనుకూలంగా చేసుకున్నారు, కానీ ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక చాలా అనుకూలంగా మాకు సమకూరుస్తున్నాడని మేము దయచేసి మీ మీడియా మిత్రులకి కోరుకుంటున్నాం. మా పరిష్కారం చెల్లించాలని మీ ద్వారా మేము మాట కోరుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను గద్వాల జోగులాంబ జిల్లా నుంచి వచ్చినండి. నేను 2 లక్షల రూపాయలు చిట్టి చేసిన. నేను కట్టడం కూడా అయిపోయింది. నాకు 17-18 కంతులు కట్టించుకున్నాడు. 18 కంతులు కట్టించుకున్నా. అంతకుముందులే నేను సార్ నా కొడుకు బాగాలేదు సార్, నన్ను చిట్టి ఎత్తుకుంటా అంటే సరేలే బాబు ఈ సంవత్సరం పూర్తి కానీ ఈ నెల ఎత్తుకుందు ఆ నెల ఎత్తుకుందు ఈ నెల ఎత్తుకుందు అనుకుంటా 2021లోనే చిట్టి క్లోజ్ అయిపోయింది. సార్ అయిపోయింది కదా సార్, చిట్టి అయిపోయింది, ఇప్పుడు నాకు అమౌంట్ కావాలి సార్ అంటే
బాబు నీకు 15వ తారీఖు ఇస్తాము, 16వ తారీఖు ఇస్తాము, రా తీసుకోబోదు అని ఫోన్ చేస్తాము, మెసేజ్లు పెడతాము అంటే నేను చదువుకున్నా లేదు సార్. లోపల ఎవరు కలిసారు ఏమన్నారు మరి లోపల మీరు మీ సమస్య అని చెప్తే? నేను చిన్నారెడ్డి సార్ని కలిసినాం సార్. కలిస్తే ఆ సారు ఫోన్ చేసి సిఐబిఐడి సార్తో మాట్లాడినాడు. మీ పరిష్కారానికి కంపల్సరీగా న్యాయం చేస్తాము, ఇంకోసారి ఈసారి తెలియక చేసినారు, ఇంకోసారి తెలిసి చేయకండి, ప్రైవేట్ స్థానంలో చిట్టీలలో చిట్టి వేయకండి, వేసి ఇట్లా బాధలు పడకండి అని చెప్పడం జరిగింది. అన్న దీనికి సంబంధించి ఎవరు ఈ సూత్రధారుడు ఎవరు ఉన్నారు ఈ చిట్టిల మోసం వెనకాల? పెరాల శ్రీనివాసరావు అని చెప్పి, ఆయనది వరంగల్నే ఉంటాడు. ఆయన భార్య డైరెక్టర్గా శ్రీవిద్య, వీళ్ళిద్దరే అండి మొత్తం సంస్థను నడిపేది. వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 67 బ్రాంచులు పెట్టినారండి. రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిన 67 బ్రాంచుల్లో 67 రాత్రికి రాత్రే మూసేసినాడు. అన్నీ రెంటెడే కాబట్టి అన్నీ తీసేసినారు. ప్రస్తుతం ఒక కార్పొరేట్ ఆఫీస్ మాత్రం సొంత బిల్డింగ్ వరంగల్లో అదొక్క ఆఫీస్ ఉంది, అది కూడా అమ్మకానికి పెట్టాడండి. మా గద్వాలనే, నేను గద్వాల నుంచి వచ్చిన, గద్వాలనే 369 మంది బాధితులు ఉన్నారండి. 369 మంది బాధితులు. ఇక్కడ వాళ్ళు పే చేసింది మాత్రం 36 లక్షలు, కట్టాల్సింది మాత్రం ఇంకా 3,77,13,104 రూపాయలు ప్రజలకు చెల్లించాల్సిన డబ్బులే ఉన్నాయి ఒక్క గద్వాల బ్రాంచులనే. ఇలా 67 బ్రాంచుల నుంచి దాదాపు 1000 నుంచి 1200 కోట్ల డబ్బులు ప్రజల సొమ్ముని దోచుకొని వాడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఒక 50 కోట్ల విలువైన ఇంటిని వరంగల్లో కడుతూ దాదాపు 200 నుంచి 300 ఎకరాల భూములను కొన్నాడు. కొందరు బినామీల పేరు పెట్టినాడు, కొన్ని తన సొంత ఫ్యామిలీ పేరు మీద. ఆయన పైన పోలీసులకు కంప్లైంట్ చేసిర్రా? మరి ఆయన పైన పోలీసులకి కంప్లైంట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 2 సార్లు అరెస్ట్ అయినాడు. మళ్ళీ రీసెంట్ కూడా అరెస్ట్ అయినాడు. ప్రజెంట్ రిమాండ్లో ఉన్నాడు. 2-3 రోజుల్లో బయటకు వస్తాడు. ప్రస్తుతం మా బాధ ఏంటంటే బయటకు వచ్చి దేశం విడిచిపెట్టి పారిపోతాడేమో, మా డబ్బులు అందరు కట్టకుండా అని చెప్పి మేము ఈరోజు ప్రజాభవన్కి రావడం జరిగింది. ప్రజాభవన్లో సీఎం గారికి విన్నవించుకోనికి వచ్చాము. ప్రస్తుతం ఆయన అందుబాటులో లేనందుకు అందరి దాదాపు 600 మంది అర్జీలు ఇచ్చాము. ప్రస్తుతం ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి చిన్నారెడ్డి సార్కి కూడా మా విన్నపం తెలియజేసుకున్నాము. ఆయన కూడా అక్కడున్న ఐజీ గారికి, రంగనాథ్ సార్ గారికి కాల్ చేసి మాట్లాడడం జరిగింది. అట్లే నోడల్ ఆఫీసర్ శ్రీవిద్య గారికి కూడా మేము కలవడం జరిగింది. ఆమె కూడా సిబిసిఐడి వాళ్ళకి మీ ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్గా మేము ఫార్వర్డ్ చేస్తాము, తప్పకుండా మీకు న్యాయం చేస్తాము, తదుపరి నెక్స్ట్ ఎప్పుడు మోసపోకండి ఇలా ప్రైవేట్ చిట్ ఫండ్లో వేసి అని చెప్పి మాకు కూడా వాళ్ళు దీని అక్షర చిట్ ఫండ్స్కి సంబంధించి స్టేట్ వైజ్ బాధితులు ఎంతమంది ఉన్నారు? మొత్తం 8,500 మంది. ఓన్లీ మాకు తెలిసిన రికార్డు 8,500 మంది, ఇంకా ఎక్కువ ఉన్నారు. అక్షర చిట్ ఫండ్స్ ఒకటే కాదు సార్, అక్షర గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో 11 రకాల కంపెనీలు పెట్టాడు. అక్షర చిట్ ఫండ్స్, అక్షర టౌన్షిప్, అక్షర ఇన్ఫార్మా, అంటే రకరకాలు మొత్తం పెట్టి ప్రజలని నిలువు దోపిడీ చేసి పేద ప్రజల డబ్బులని రక్తం పీల్చినట్టు పీల్చి వాడు సకల వైభవాలు అనుభవించుకుంటా ప్రస్తుతం గత ప్రభుత్వాలు వానికి బాగా సపోర్ట్ చేసినాయి. ఇప్పటిదాకా వాడు ఏ రోజు జైలు పోలే, ఏం జరగలే. కానీ ఇప్పుడు మాత్రం రీసెంట్గా ఒక వారం కిందట జైల్లో ఉండిపోయి ఉన్నాడు. మాకు ఇక్కడైతే న్యాయం జరుగుతుందని చెప్పి మేము ప్రజాభవన్కి రావడం జరిగింది. మాకు తప్పకుండా ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం. మీరు చిట్టీలు వేసినప్పుడు వాళ్ళు షూరిటీ కింద మీకు చెక్స్ అలాంటివి ఇస్తారు, అట్లాంటిది ఏమి ఇవ్వలేదా? మరి నాకు చిట్టి అయిపోయి ఇప్పటికి నాది 44 నెలలు అయింది మొత్తం పీరియడ్. ఇప్పటిదాకా నాకు 4 సార్లు చెక్కులు ఇచ్చినారు, 4 సార్లు చెక్కులు బౌన్స్లు అయినాయి. నేనేమైనా నోటీస్ పంపిద్దామంటే నాకు ఏం ఆన్సర్ ఇస్తారంటే, లేదు సార్ మీకు ఒక్కటికి క్లోజ్ చేస్తాము, నోటీస్ పంపించకుండా వాళ్ళు నన్ను మాయమాటలు చెప్పి రేపిస్తాం, ఎల్లుండి ఇస్తామని. ఆ టైం పీరియడ్ అయిపోయిన దాకా చెక్ బౌన్స్ అయిన 15 రోజుల్లో మేము నోటీస్ పంపించాలా, ఏదో ఒకటి చేయాలా 15-30 రోజుల్లో. ఆ టైంని వాళ్ళు గడువుని మంచి మాటలతో పొడిగించి ఇంకో రకమైన చెక్కులు ఇచ్చి ఇట్లా దాదాపు నాకు 44 నెలల నుంచి 4 సార్లు చెక్కులు ఇచ్చి బౌన్స్లు అయినాయి సార్. ఇట్లా చాలా నిరుపేదలు సార్, చెప్పులు కుట్టుకునే వాళ్ళ నుంచి పాపం చాలా వయసులో రిటైర్డ్ అయిన డబ్బులు తెచ్చి దాంట్లో పెట్టిన వాళ్ళు చాలా బాధలు అనుభవిస్తున్నారు సార్. ఇటువంటి చీటర్ నేరాల శ్రీనివాసరావు, నేరాల శ్రీనివాసరావు ఇటువంటి వ్యక్తిని తప్పకుండా ప్రభుత్వం శిక్షించి ప్రజల డబ్బులు ఎవరి డబ్బులు వాళ్ళకి ఇప్పిస్తుందని చెప్పి మేము వేడుకుంటున్నాం.
ఇది అక్షర చిట్ ఫండ్కి సంబంధించినటువంటి బాధితులు చెప్తున్నటువంటి విషయం. పేరాల శ్రీనివాసరావు ఎవరు ఉన్నారో అతని నుంచి డబ్బులన్నీ రికవరీ చేసి మాకు ఇచ్చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. దానికి సంబంధించి ఈ ప్రజా దర్బార్లో వాళ్ళ సమస్యను అధికారులకు విన్నవించినట్లు మనకు చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ వంశీతో నరేష్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.